జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన యువ చార్టర్డ్ అకౌంటెంట్ తపస్ విద్యా సంస్థల చైర్మన్ మద్ది ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు సామాజికవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాకారపు కృష్ణ ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ శత జయంతి పురస్కారానికి ఎంపికయ్యారని ఈ మేరకు పురస్కార ఎంపిక కమిటీ నుండి ఆహ్వానాన్ని అందుకున్నట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో దాకారపు కృష్ణ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సంస్కృతి విభాగం ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం సంయుక్తంగా ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఏలూరు YMHA హాల్లో నిర్వహిస్తున్న విశ్వవిఖ్యాత శ్రీ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా 103వ జయంతిని పురస్కరించుకుని 103 మందికి వివిధ రంగాలలోని ప్రముఖులు కళాకారులకు అందిస్తున్న పురస్కారాలలో జంగారెడ్డిగూడెం వేదికగా దాకారపు కృష్ణ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఎంపిక కమిటీ ప్రతినిధులు తెలిపారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షురాలు తలారి జై మనోహర్, సంఘం రాష్ట్ర అధ్యక్షులు LR కృష్ణబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షులు కంచారపు దేవేందర్ రావు, సాంస్కృతిక విభాగం ఏలూరు పట్టణ అధ్యక్షులు గొర్లి వెంకటరమణ సహకారంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పురస్కారాల ప్రదానంలో దాకారపు కృష్ణ పురస్కారాన్ని అందుకోనున్నారు. సామాజిక సేవా రంగంలో తనదైన రీతిలో దూసుకుపోతున్న దాకారపు కృష్ణ సమాజానికి స్ఫూర్తివంతమైన సేవలు అందించడంతో పాటు కరోనా కష్టకాలంలో ఎంతో మందికి ఆక్సిజన్ అందించి కాపాడిన ఘనత సాధించి రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షుడిగా సమాజంలో శాశ్వతంగా నిలిచే అనేక కార్యక్రమాలు చేపట్టి ఆపత్కాలంలో చిన్నారులు పడే ఇబ్బందులను గుర్తించి వారిని కాపాడటం, ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత విద్యను అభ్యసించి వృత్తిలో రాణిస్తూ సమాజానికి మరింత దగ్గరగా ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ విశేష గుర్తింపును మరింతగా పొందారు. దాకారపు కృష్ణ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఇచ్చిన విద్యతో కూడిన సంస్కారం, కుటుంబ సహకారం, ముఖ్యంగా రోటరీ సభ్యుల తోడ్పాటుకు తోడుగా సేవకు సంపూర్ణ సహకారం అందిస్తూ తన మీద దాతలు ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తోడ్పాటుతో మరింత స్ఫూర్తివంతంగా కార్యక్రమాలు నిర్వహించే రీతిలో పురస్కారం అందించి బాధ్యతను పెంచిన ఎన్టీఆర్ శత జయంతి పురస్కార కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్య ద్వారా మాత్రమే వ్యక్తిగత సామాజిక ప్రగతి ఆధారపడి ఉంటాయని బలంగా నమ్మే దాకారపు కృష్ణ రైతు బిడ్డగా ప్రస్థానం ప్రారంభించి గ్రామీణ జీవన విధానంలో సహజత్వం ద్వారా సామాజిక స్పృహ బాల్యం నుండే అలవర్చుకుని ఉన్నత విద్యావంతునిగా ఎదిగి వృత్తిలో రాణిస్తూ సామాజిక సేవలో రోటరీ జంగారెడ్డిగూడెం వేదికగా ప్రవేశించి 2020-2023 వరకు 3 సంవత్సరాలు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి అసిస్టెంట్ గవర్నర్ గా పనిచేయడంతో పాటు వ్యక్తిగతంగా వ్యవస్థీకృతంగా చేస్తున్న సేవలకు లభించిన గుర్తింపుకు రోటరీ ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు పలువురు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.